అందరికీ నమస్తే. ఈరోజు నేను కొత్తిమీర టమాటా పచ్చడి మీకు చేసి చూపించబోతున్నాను. ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ఎర్లీగా కూడా అయిపోతుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే ఇది ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను కొంత కొత్తిమీరని అయితే తీసుకున్నాను. దీన్ని బాగా క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను కొత్తిమీరని ఎంతైతే తీసుకున్నానంటే 10 రూపాయల కట్టలు అయితే అమ్ముతారు కదా, ఆ కట్టను నేను ఒకటి తీసుకున్నాను. దీనికి సరిపడేలా ఒక 4 నుంచి 5 టమాటాలు అయితే తీసుకున్నాను. తర్వాత మీరు తిన్న కారం బట్టి మీరు పచ్చిమిరపకాయలు వేసుకోవచ్చు కొన్ని. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి పాన్ వేడెక్కిన తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. హాఫ్ స్పూన్ కన్నా తక్కువ మెంతులు వేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత ఒక 30 సెకండ్ల పాటు ఫ్రై చేసుకొని వీటిని ఒక బౌల్లో తీసుకుందాం. తర్వాత మనం ముందుగా తీసుకున్న టమాటాలను ఈ విధంగా కట్ చేసి వీటిని కూడా అదే పాన్లో ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా టమాటాలన్నీ పెట్టుకున్న తర్వాత కొంతసేపు మూత పెట్టి దీన్ని మనం కుక్ చేసుకోవాలి. టమాటాలు కూడా చాలా ఎర్లీగానే వేగిపోతాయి. 1 నిమిషం తర్వాత మూత తీసి టమాటాలని ఫ్లిప్ చేసుకోవాలి. ఈ విధంగా ఫ్లిప్ చేసిన తర్వాత ఇంకొక నిమిషం మూత పెట్టి కూడా మనం ఫ్రై చేసుకోవాలి. టమాటాలు ఈ విధంగా బాగా వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. లేదంటే పాన్లో ఒక సైడ్కి పెట్టుకున్నా పర్వాలేదు. నేను పాన్లో ఈ విధంగా ఒక సైడ్కే ఉంచాను. ఉంచిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీరని, దాన్ని కూడా మనం ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక 7 నుంచి 8 వరకు పొట్టి తీసేసిన వెల్లుల్లి రెబ్బలను కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసి మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మనం 1 నిమిషం పాటు మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి చూసారా, ఈ విధంగా అన్నీ వేగిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లారనివ్వాలి. ఇప్పుడైతే ఇది బాగా చల్లారిపోయాయి. టమాటా పైనున్న లేయర్ని మనం తీసేయాలి. మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి వాటి పైనున్న పై లేయరు చాలా ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిరపకాయలని మిక్సీలో ఒక తిప్పాలి. తర్వాత కొత్తిమీరని వెల్లుల్లిపాయల్ని వేసి కూడా ఒక తిప్పాలి. అన్నింటినీ ఒకేసారి మిక్సీ చేసే కన్నా ఈ విధంగా మిక్సీ చేసుకుంటే పచ్చడి బాగా నలుగుతుంది. కొత్తిమీర కూడా నలిగిపోయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న టమాటాలను తర్వాత ఒక 2 స్పూన్ల వరకు వేయించిన నువ్వుల్ని దీనికి సరిపడా ఉప్పును కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని తాలింపు అయితే ఇప్పుడు మనం వేసుకోవాలి. చిన్న తవా పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, తర్వాత మీకు కావలిస్తే క్రష్ చేసిన వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు. ఒక చిటికెడు ఇంగువ కూడా వేసి ఫ్రై చేసుకొని అది ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చడిలో వేసుకుంటే పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మనం పోపు వేసిన తర్వాత పచ్చడిలో కలపకుండా ఆ విధంగా ఉంచేసి మనం అన్నం తినే ముందు పచ్చడిలో మిక్స్ చేసుకుంటే ఆ క్రంచీనెస్ అనేది అలాగే ఉంటుంది. నేనైతే అలాగే చేస్తాను. ఇప్పుడు వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసి ఈ పచ్చడి కలుపుకొని తింటే చాలా బాగుంది. నాకైతే నోట్లో వీడియో చూస్తుంటేనే నీళ్ళు వచ్చేస్తున్నాయి. మీరైతే ఈ పచ్చడిని తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.